పచ్చళ్ళంటే మన తెలుగోళ్ళకి మహాప్రాణం అనుకోండి. గోదావరి సైడ్ పెట్టని పచ్చళ్ళే ఉండవు. నాన్ వెజ్‌తో పాటు వెజ్ పచ్చళ్ళన్నీ చేస్తూ ఉంటాం. అల్లం అంటేనే ఔషధం అంటాం. రోగనిరోధక శక్తిని పెంచి, కఫాన్ని కంట్రోల్‌లో పెట్టే అల్లంతో ఈరోజు పచ్చడి చేసుకుందాం. అల్లాన్ని ఎండబెట్టకుండానే ఈజీగా నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా? హలో గాయ్స్, ఐ మహా. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా మనం తినే ఆహారంలో మార్పులు కూడా చేస్తూ ఉండాలి. అల్లం ప్రత్యేకంగా పెడితే ఎవరు తినట్లేదని అల్లం పచ్చడి చేస్తున్నాను. అల్లాన్ని బాగా నానబెట్టుకుంటే పైన ఉన్న ఆ తొక్క అనేది త్వరగా వచ్చేస్తుంది. అందుకని నేను ఒక అరగంట పైగా నానబెట్టాను. 1/2 కేజీ చింతపండు తీసుకొని అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఇలా ముందుగా నానబెట్టుకుంటే చింతపండు గుజ్జు బాగా వస్తుంది. 1/2 కేజీ బెల్లం తురిమి పెట్టుకున్నాను. ఇలా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని పాకంలా కూడా పచ్చడిలో వేసుకోవచ్చు. కానీ నేను బెల్లాన్ని పాకం పట్టట్లేదు. పచ్చడి తక్కువే చేస్తున్నాను కాబట్టి బెల్లాన్ని ఇలా వేస్తే సరిపోతుంది. అదే ఎక్కువ పచ్చడి పెట్టుకున్నప్పుడు మాత్రం పాకం పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. కళ్ళుప్పు ఉండాలి పచ్చడిలోకి. వెల్లుల్లిపాయలు పైనున్న తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చడి కోసం ముడికారం తీసుకున్నాను. కూరలో వేసే కారం పచ్చడిలో వేయకూడదు. కారం బాగుంటేనే పచ్చడి కూడా చాలా టేస్ట్ వస్తుంది. అల్లం బాగా నానిపోయింది. పైన ఉన్న తొక్కని బాగా తీసేసి ఆ అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కఫం పట్టి దగ్గులు రొంపలు వస్తాయి. అమ్మ బాబు తిను అంటే ఎవ్వరు తినరు. తినని వాళ్ళ కోసం ఇలా ఏదో ఒక రూపంలో అల్లాన్ని ప్రిపేర్ చేసి పెడుతూ ఉండాలి. అల్లం అయితే ఇలా తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెనంలో నూనె పోస్తున్నాను. నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. పచ్చడిలోకి నువ్వుల నూనె కూడా చాలా బాగుంటుంది. ఒక గిన్నె కొలతకి సగం నూనె నేను పోసాను. ఇప్పుడు అల్లం ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. ముక్కల్లో ఉండే పచ్చిదనం పోయే వరకు వేయిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ రోస్ట్ చేస్తే అల్లం బాగా డ్రై అయిపోతే ఎండిపోయినట్టు అయిపోద్ది. పచ్చడి అప్పుడు అంత టేస్ట్గా ఉండదు. కొంచెం పచ్చిదనం ఉండగానే వేపుకొని తీసుకోవాలి. అల్లం తిన్నారనుకోండి మీ మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. అంతేనా, క్యాన్సర్ రాకుండా ఉంటుంది, రక్తనాళాలు శుద్ధి చేస్తుంది. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అల్లం తినడం వల్ల. షుగర్ పేషెంట్లకి ఇది ఎక్సలెంట్ ఫుడ్ అండి. అల్లం వేగిపోయింది, తీసి చల్లార్చాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు వేసుకొని బాగా మెత్తని పేస్ట్లా కాకుండా అలానే ముక్కలు ముక్కల్లా ఉండకుండా మధ్యస్థంగా దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే పేస్ట్ ఇలా వస్తుంది. నీరు తగలకుండా పచ్చడి చేసుకుంటే కనుక పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది. వాటర్ తగిలింది అంటే బూజు వస్తుంది పచ్చడి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కళ్ళుప్పు వేస్తున్నాను. సగం వరకు వేస్తున్నాను, అంతా వేయట్లేదు. కళ్ళుప్పుని ఎండబెట్టి ముందుగానే మిక్సీ పట్టుకుని కూడా కలుపుకోవచ్చు. కానీ నేను డైరెక్ట్గా జార్లోనే వేస్తున్నాను. ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండుని గుజ్జులా తీసి ఇలాగా ఉడకబెట్టుకోవాలి. దీనివల్ల పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా దగ్గరగా అయిపోయింది కాబట్టి పెనంలో నూనె పోసి పోపు వేపుకోవాలి. ముందుగా పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసాను. వేరుశనగ నూనెలోనే ఈ పోపులన్నీ వేపుతున్నాను. ఆవాలు జీలకర్ర వేసాను. పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, ఇవన్నీ కూడా బాగా వేయగాలి. పోపులో ఇంత నూనె ఎందుకు వేసాను అంటే పచ్చడిలో కలపటానికి. ఈ నూనె అంతా పచ్చడికే పడుతుంది కాబట్టి ముందుగానే వేయించుకొని పక్కన పెడితే చల్లారుతుంది. పచ్చి నూనె వేయకూడదు. ఇలా వేడి చేసిన నూనె పచ్చడిలో వేసుకోవాలి. చింతపండు గుజ్జు ఉడికి కాస్త చల్లారింది. ఇప్పుడు ఇందులో అల్లం ముద్ద వేస్తున్నాను. ఈ అల్లంలో ఉప్పు ఒక్కటే వేసాను, ఇంకేం వేయలేదు. చింతపండు గుజ్జు ఉడకబెట్టింది చల్లారాక మాత్రమే ఈ అల్లం ముద్దని వేసుకోవాలి. వేడి మీద వేస్తే కాస్త చేదు వస్తుంది. ఈ మిక్సీ జార్లోనే ఈ బెల్లాన్ని ఒకసారి మిక్సీ పడుతున్నాను. ఎక్కడైనా బెల్లం గడ్డలుగా ఉంటే అది పేస్ట్ లాగా అవుతుంది. తీసుకున్నది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఇలా జిగురుగా చక్కగా పేస్ట్ లాగా అయింది. లేదు అంటే పొడిలాగా అవుతుంది. ఇప్పుడు ఈ బెల్లం, అల్లం వెల్లుల్లి, చింతపండు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. ఆడవాళ్ళకి పీరియడ్ టైంలో వచ్చే నొప్పులు అల్లం తింటూ ఉండడం వల్ల తగ్గుతాయి. రోజువారీ ఆహారంలో ఏదో ఒక రూపంలో అల్లం అనేది మనం తీసుకోవాలి. నడుము నొప్పి ఇలాంటి బాధలన్నీ కూడా అల్లం తింటూ ఉండడం వల్ల తగ్గుతాయి.
పిల్లలకి అల్లం పెడితే అస్సలు తినరు. ఇలా పచ్చడిలో పెట్టి వేడివేడి అన్నంలో కలిపి పెడితే ఖచ్చితంగా తింటారు. ఎందుకంటే స్వీట్, పులుపు అన్నీ కలుస్తాయి కాబట్టి ఒక ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో పచ్చికారం వేస్తున్నాను. అంతా ఒకేసారి వేసి కలుపుకోకూడదు. కొంచెం కొంచెంగా కలుపుకోవడం వల్ల రుచికి సమానంగా కారం అనేది కలుస్తుంది. ఇందులో వేసే ప్రతివి కూడా ఇలానే వేసి కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు కలపడం వల్ల మొత్తం అన్నీ బాగా కలుస్తాయి. నిల్వ ఉండే పచ్చడిలో చెయ్యి పెట్టకూడదు. చెయ్యి పెట్టి చేసాము అంటే త్వరగా పాడైపోతుంది. చూసారు కదా, చింతపండు పేస్టులో వేసిన అల్లం, తర్వాత వేసిన బెల్లం, తర్వాత వేసిన కారం బాగా కలిసాయి. ఇప్పుడు మిగిలిన కారం కొంచెం వేస్తున్నాను. అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆవాల్ని పౌడర్లా చేసుకొని ఆవు పిండిని కూడా పచ్చడిలో వేస్తున్నాను. ఇది కూడా కొంచెం వేసాను. మెంతులు కూడా పౌడర్లా చేసి సగం వేసాను. మొత్తం ఇవన్నీ కలిసిన తర్వాత మిగిలినవి కూడా ఇందులో కలుపుకోవాలి. చాలామంది పచ్చడి చేసేటప్పుడు ఆవు పిండి, మెంతిపిండి అనేవి తక్కువగా కలుపుకుంటారు. చాలామంది వేసుకోరు కూడా. కానీ అల్లం పచ్చడి ఇలా పెట్టుకుంటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది. ఆవాలు, మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. సో అవి పౌడర్లా చేసుకొని ఇలా కూడా తినచ్చు. ఉప్పు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ ఉప్పు అనేది కలుపుకుంటున్నాను. కళ్ళుప్పు అయితే ఇప్పుడు ఇంకా కలవదు కాబట్టి సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ బాగా కలిపి ఇప్పుడు ఇందులో కాస్తంత కారం, అంటే మిగిలిపోయిన కారం అంతా ఇందులో వేసేస్తున్నాను. కరెక్ట్గా కప్ మెజర్మెంట్కి కారం సరిగ్గా సరిపోతుంది. కారం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మిగిలిన ఆవు పిండి, మెంతుల పిండి కూడా ఇంకా లాస్ట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. దీన్ని ముడి పచ్చడి అంటాము. పోపు పెట్టకుండా దీన్ని ఇలా కూడా నిలవ పెట్టుకొని తర్వాత ఎప్పుడైనా పోపు పెట్టుకోవచ్చు. కానీ నేను చేసింది కొంచెమే కాబట్టి మొత్తం అంతా ఒకేసారి పోపు పెడుతున్నాను. నూనె మాత్రం అస్సలు వేడిగా ఉండకూడదు. నూనె వేడిగా ఉందంటే పచ్చడి చేదుగా వస్తుంది. నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చడి కలుపుతూ ఉండగానే మంచి వాసన వస్తుంది. వేసింది పల్లీల నూనె కదా, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా కమ్మటి వాసన వస్తుంది. నిలవ ఉండే పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఈ రెండు నూనెలు చాలా బాగుంటాయి. నూనె ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చడి అంత ఎక్కువ నిల్వ ఉంటుంది. అల్లం చింతపండు పేస్ట్ని ఎండలో పెట్టి నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఎండబెట్టిన పచ్చడి చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా ఇలా ఈజీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా అల్లం పచ్చడిని చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. పచ్చడంతా సీసాల్లోకి తీసేసి లాస్ట్లో అన్నం కలిపి పెడితే ఆ ముద్దల కోసం కొట్టుకుంటాం ఇప్పటికీ మా అమ్మ దగ్గర. అసలు ఎంత టేస్ట్ ఉంటుందో లాస్ట్లో కలిపిన ఆ ముద్దలకి. మా ఇంట్లో అయితే తినను అంటే కుదరదు. సీజన్కి తగ్గట్టు అన్నీ తినాల్సిందే. అల్లం పచ్చడి ఇలా టేస్టీగా ఇంట్లో చేసి అల్లం పచ్చివి తినని వాళ్ళకి ఇలా కూడా పెట్టచ్చు. ఈ సీజన్లో దగ్గులు, రొంపలు, జ్వరాలు ఏం రాకుండా మా ఇంట్లో అల్లం పచ్చడి రెడీ. చల్లటి క్లైమేట్కి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది మరి. తీయగా, పుల్లగా, టేస్టీగా అల్లం పచ్చడి అద్దరిపోద్ది. కాస్త టైం కేటాయిస్తే ఈ పూట మీరు కూడా అల్లం పచ్చడి చేసేసుకోవచ్చు. అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.